ఆచి చికెన్ మసాలా. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి చిన్నపాటి విషయంలో సురేష్ అనే వ్యక్తిపై 30 మంది దాడికి దిగారు. ఆ తర్వాత సురేష్ కారుపై జై శ్రీరామ్ అని రాసి ఉన్నందుకు కారుపై కూడా దాడి చేసి పూర్తిగా అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో బాధితుడు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే దాడి చేసిన వ్యక్తితో పాటు మరికొంతమందికి పోలీసులు కేవలం నోటీసులు ఇచ్చి పంపించడంతో పోలీసులపై మండిపడుతున్నారు బీజేపీ నేతలు. జై శ్రీరామ్ అని ఉంటే తప్ప అంటూ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు బీజేపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సందీప్, ఎల్బీ నగర్ లో అయితే నిన్న ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీసులకు బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకోవడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి సురేష్ అనే వ్యక్తి ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఒక ప్రైవేట్ కంపెనీకి క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అతను రోజు మాదిరిగానే తుర్కింజాల్ నుండి ఉప్పల్లో ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి, అమంతాపూర్ సమీపంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీకి ఉద్యోగస్తులు ఎక్కించుకొని వెళ్తూ ఉంటాడు. అయితే దీనిలో భాగంగానే నైట్ 7:30 ప్రాంతంలో తుర్కింజల్ నుంచి అయితే వారికి సంబంధించిన కంపెనీకి సంబంధించిన సిబ్బందిని అయితే తీసుకొని ఎల్బీ నగర్ కు సమీపంలోకి రాగానే ఆ స్టాచ్యూలు అయితే విగ్రహాలు ఉన్న చోట అతను స్కూటీపై ఇద్దరు వ్యక్తులు వచ్చేసి కారును ముందుకు వెళ్ళనీయకుండా కట్లు కొడుతూ అయితే అడ్డగించుకోవడం అయితే జరిగింది. ఎందుకు అడ్డగిస్తున్నాం అని చెప్పేసి కారు పక్క నుంచి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళీ కారు ముందుకు వచ్చేసి కారును ఆపి అతన్ని అసభ్యకరంగా తిట్టి అసభ్య పదజాలంతో తిట్టి దూషించి అతని కారు డోర్ ని తీసి అయితే కీ ఉందో కీ లాక్కొని అతన్ని బయటకైతే దించడం అయితే జరిగింది. అనంతరం ఇద్దరి మధ్యలో వాగ్వాదం ఎందుకు ఆపం అని చెప్పేసి సురేష్ అడగడం అయితే జరిగింది. దాన్ని వెంటనే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్కూటీపై వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు అయితే అతన్ని దాడి చేయడము, ముఖంపై కొట్టడము, అదేవిధంగా భుజాలపై కొట్టడము, దాడి చేయడం అయితే జరిగింది. మొత్తం పూర్తిగా అయితే అతనికి దెబ్బలు తాగడంతో అయితే అతను అక్కడి నుంచి లేవలేని పరిస్థితిలో ఉండడంతో అక్కడ చాలా సేపటికి పాటు ఈ ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. సాయంత్రం 8 గంటల సమయంలో ఈ ఘటన జరగడంతో అక్కడి నుంచి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు కూడా కొంతమంది అక్కడికి వచ్చి నిలువరించడానికి ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే ఆ స్కూటీ పైన వచ్చినటువంటి వ్యక్తులు లోకల్ గా ఉన్నటువంటి కొంతమందిని వాళ్ళకు ఫ్రెండ్సే కావచ్చు, సహచరులు కావచ్చు, అతన్ని దాదాపుగా 10 నుంచి 20 మందిని అయితే అక్కడ వెంటనే అక్కడికైతే గుమికూడ తెప్పించుకోవడం అయితే జరిగింది. తెప్పించుకున్న అనంతరం అతని సురేష్ పై కూడా మూకుమ్మడిగా ఒకేసారి దాదాపుగా 20 మంది దాడి చేయడంతో అయితే అతను వారందరినీ నిలువరించలేకపోయాడు. అయితే దానికి అతనికి గాయాలవ్వడంతో అక్కడ స్థానికులు అయితే వచ్చి అడ్డుకునే ప్రయత్నం అయితే చేసినప్పటికీ అక్కడ వారిని కూడా తరిమే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. దీంతో పాటుగా అతని కారుపై అయితే ఏదైతే జై శ్రీరామ్ అని రాసి ఉందో అక్కడి నుంచి నిలువరించిన తర్వాత వెళ్లే ప్రయత్నం వాళ్ళు ఎక్కడికక్కడ గొడవ సద్దుమణినంతరం వెళ్లే సమయంలో కారుపై ఉన్న జై శ్రీరామ్ అనే ఆ వాక్యాన్ని కూడా చూసి మళ్ళీ వెనకాలకైతే రావడం అయితే జరిగింది. వచ్చి నీ కారుపైన జై శ్రీరామ్ అని రాసుకుంటావా అని చెప్పేసి కూడా ఆ దాడికి పాల్పడినట్టుగా అయితే బాధితుడు ఉన్నాడో సురేష్ అయితే ఆ కంప్లైంట్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాంతో పాటు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ లో కూడా ఈ విషయాన్ని కూడా నమోదు అయితే చేయడం జరిగింది. అయితే అక్కడికి చేరుకున్నటువంటి అయితే ప్రధానంగా ఉన్నటువంటి ఇద్దరు స్కూటీ పైన వచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిపైన, అదే విధంగా అక్కడికి వచ్చినటువంటి వారిపైన కూడా పోలీసులు అయితే ప్రాథమిక విచారణతో అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఏదైతే బాధితుడు సురేష్ ఫిర్యాదు మేరకు దాడి జరిగిన విషయాన్ని అయితే తెలుసుకున్నటువంటి బీజేపీ నాయకులే కావచ్చు, అదేవిధంగా హిందూ సంఘాలకు చెందినటువంటి నాయకులు అయితే పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకోవడమే జరిగింది. అదే మహేశ్వరం నియోజకవర్గానికి చెందినటువంటి కాంటెస్టెడ్ బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, అదేవిధంగా ఇక్కడ చేరినటువంటి రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు కూడా పోలీస్ స్టేషన్ పైన చేరుకోవడం జరిగింది. అయితే జై శ్రీరామ్ అని కారుపై ఉన్నందుకే దాడి చేయడం ఏంటి? గతంలో కూడా ఎల్బీ నగర్ నాగోల్ విషయంలో కూడా ఒక వ్యక్తి, ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి హిందువులపై దాడి అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి ఏసీపీ కృష్ణయ్య అదేవిధంగా అతనితో బీజేపీ నాయకులు మాట్లాడినప్పటికీ ఈ విషయాన్ని కమ్యూనల్ గా చేయకూడదు, కమ్యూనల్ చేయకండి, గొడవలు ఇష్యూలు పెద్దగా అవుతాయని చెప్పేసి పలుమార్లు కూడా మాకు చెప్తూ ఉన్నారు. పలుమార్లు చెప్పినప్పటికీ మేము సర్దుకొని పోయినప్పటికీ ఎన్నిసార్లు ఈ గొడవలు జరుగుతాయి, జై శ్రీరామ్ అని రాష్ట్రానికి కొట్టడం ఏంటని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే ప్రశ్నించడం అయితే జరిగింది. ఈ విషయంలో అయితే
ఏసీపీ కృష్ణయ్యకు అదేవిధంగా బీజేపీ నాయకులకు ఆ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మాటల యుద్ధం అయితే జరిగింది. అనంతరం తోపులాట కూడా జరగడం అయితే పోలీసులు కూడా నెట్టివేయడం అయితే జరిగింది బీజేపీ నాయకులు. దీంతో అక్కడైతే ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. గతంలో కూడా నాగోలు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో గుళ్లపై దాడులు చేయడం, అదేవిధంగా వ్యక్తులపై హిందూ చెప్పినందుకు వ్యక్తులపై దాడి చేయడం, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు తీవ్రంగా ఈ విధంగా చేస్తున్నప్పటికీ ఏంటి దీనికి కారణం, పోలీసులు ఎందుకు మమ్మల్ని సర్దుకోమని చెప్తున్నారు, దీనికి గల కారణాలు ఏంటి, నిందితులపై అయితే కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇక్కడి నుంచి మేము వెళ్తాము, లేని ఎడల తీవ్రమైన ఆందోళనకు దిగే పరిస్థితి ఉంటుంది, దీన్ని విషయాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి అయితే బీజేపీ నాయకులు అయితే పోలీసులకు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ. రాత్రి నిజంగా క్యాబ్ డ్రైవర్ పాపం ఎట్లుంటాడు, పొట్ట తిప్పల కోసం పనిచేసుకున్న క్యాబ్ డ్రైవర్ ఇద్దరు మన ప్యాసింజర్ని ఎక్కించుకొని పోతుంటే వాడు స్కూటీ మీద వచ్చి క్యారే మాయకాడ కైసా చల్లారా గాడి అని వచ్చి గుంజి కొట్టి, సరే ఇద్దరి మధ్య ఏం ఘర్షణ అయిందో కొట్టిరనుకో ఈ రాడు కొట్టుకున్నానుకో వదిలేసుకోవాలి. కానీ పక్కనే పోయి 20-30 మంది ఒక ముస్లింలను తీసుకొని వచ్చి కార్తాలను తీసుకొని రోడ్ బ్లాక్ చేసి, ఎంత ధైర్యం, 20-30 మందిని తీసుకొని వచ్చి ఆ కారును ధ్వంసం చేసి ఆ కారు మీద ఏంటంటే ప్లాన్ చేసిన పాపం ఏంటంటే జై శ్రీరామ్ అని రాసుకోవడం పాపం చేసి, ఆ జై శ్రీరామ్ అని ఉన్నందుకే ఆ కారు అద్దాలు వాళ్ళ కొట్టారు, ఆ ప్లాన్ కొట్టడం కూడా అదే కారణం. ఉచ్చిలుగా అంటారు దీన్ని, తెలంగాణ భాషలో చెప్పేది ఉచ్చిలుగా అంటారు. దానికి మన పోలీసులు మద్దతు కలుపుతారు. పరిష్కరించి పంపించాల్సింది పోయి ఈ హిందూ అనేటువంటి వాతావరణం రాగానే పోలీసు అతి ఉత్సాహం చూపించి వీళ్ళకి చెప్పుడు, వీళ్ళ యొక్క లీనియన్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ నగర్ లో ఉన్నటువంటి కొంతమంది ఈ ముస్లిం సోదరులు వీళ్ళు ఈ బార్కస్ హైదరాబాద్ లా ఆ ఓవైసీ చెప్పులు మోసేటోళ్ళు వాళ్ళు ఈ ఏదో వాతావరణం క్రియేట్ చేసుకునేటువంటి దాంట్లో ఈ మధ్యలో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అయితే ఓపికతోని మెజారిటీలో ఉన్నటువంటి ఈ హిందూ సోదరులందరూ కూడా అన్ని భరిస్తా ఉన్నారు. కానీ ప్రతి ఇన్సిడెంట్ ఎక్కడైనా ఈ కాన్ఫ్లిక్ట్ ఏదన్నా కమ్యూనల్ గా వచ్చినప్పుడు ఆ ఇనాలాన్ని వినిపించేది హిందువులకే వినిపిస్తారు పోలీసులు. ఆఫీస్ కి ఎంప్లాయీలు ఎక్కించి కూడా పోతుంటే ఇక్కడ శ్రీకాంత్ చారి టాక్సీ దగ్గర బండి మీద కార్ని ఓటాకి చేసి నా మీదకి వచ్చి డోర్ లాగి అన్యాయంగా నన్ను కొట్టంగానే ఖాతాలను తీసుకొని వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ముస్లిం వాళ్ళని తీసుకొచ్చి అన్యాయంగా నన్ను కొట్టి కారు పైన మొత్తం అద్దాల గ్లాసెస్ వలగొట్టి అక్కడ ఉన్న వాళ్ళు మన సైడ్ వాళ్ళు అందరూ జై శ్రీరామ్ ఉందని ఆగి అందరు ధర్నా చేయగానే వాళ్ళు అక్కడి నుంచి పారిపోయింది. ఒక 10-20 మంది వచ్చినారు. కంప్లైంట్ ఇక్కడికి వచ్చేసి అన్న వాళ్ళందరూ వాళ్ళు ఇక్కడ వస్తే కంప్లైంట్ ఇచ్చేసి నైట్ వెళ్ళిపోయినాం. లేదు ఎఫ్ఐఆర్ లో కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోయినాం. సార్ వాళ్ళు మాట్లాడతాని అన్నారు పొద్దుగల మార్నింగ్. మొన్న నిర్మల్ లోపల రోడ్డు పైన పోతున్నటువంటి హిందువుల పైన అటాక్ చేసింది ముస్లిం మతోన్మాదం. రాత్రి సదాశివపేట లోపల ఇదే మతోన్మాదం హిందువుల పైన దాడి చేసింది. రాత్రి ఎల్బీ నగర్ లోపల సురేష్ గౌడ్ మీద క్యాబ్ డ్రైవరు ఎంప్లాయీస్ ఎక్కించుకొని పోతుంటే ఒక ముస్లిం మతోన్మాది కారు వెనకాల జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఉందని చెప్పి రాసిందని చెప్పి 10 నిమిషాల లోపల సుమారు 20 మంది మతోన్మాదులు ఆ ముందు గల్లీ నుంచి వచ్చేసేసి సురేష్ గౌడ్ మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. రాత్రి నుంచి ఆ నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని ఇవాళ మేము పోలీసులను అడిగినాం. ఇప్పటి వరకు కూడా రాత్రి అయితే ఇవాళ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే వరకు మేము బయటికి వెళ్ళమని కూర్చుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చి చేతిలో పంపారు.